సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో హిందుస్థానీ అవాం మోర్చా పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణ కేంద్రంలోని బాలాజీ ఆలయంలో కూడా వద్ద చేప్యాల యాదగిరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అమరుల ఎజెండాగా పార్టీ పనిచేయటకు నిర్ణయించిందని పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలో కూడా స్థాపించబడిందన్నారు. తెలంగాణలో విస్తరించడానికి ప్రధాన కారణం పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ కూడా విఫలమయ్యేవని, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సూచించారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలని తెలంగాణ అమరవీరుల ఆశయాలని తెలంగాణ అమరవీరుల ఆశయాలని దగాపడ్డ తెలంగాణ అమరవీరుల ఆశయాలను హిందుస్థానీ అవాం మోర్చా జిందాబాద్ జిందాబాద్ హిందుస్థానీ అవాం మోర్చా జిందాబాద్ జిందాబాద్ హిందుస్థానీ అవాం మోర్చా జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. రోజు దుబ్బాక నియోజకవర్గానికి హిందుస్థానీ అవాం మోర్చా మన మురళీ దేశపాండే గారు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దుబ్బాకలో ఉన్న మిత్రులందరినీ ఒక 10-12 మందిని కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడున్న బాధలు అవన్నీ సేకరించి మనకు ఇంతకుముందు ఏంటంటే తెలంగాణ వచ్చింది కదా, అసలు ఎందుకు వచ్చిందిరా అనే భావన ఇప్పుడు కలిగింది. తెలంగాణ మనకు అప్పుడు రాకముందుకు తెలంగాణ వస్తే బాగుండు అనే పరిస్థితులు ఉన్నాం. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే పరిస్థితి అంటే వచ్చినాక రాకముందు కంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానికంటే డబల్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ పోవాలంటే మనం తప్పకుండా మరొక దశ ఉద్యమం తెలంగాణలో రావాలి, దశ ఉద్యమం రావాలి. కాబట్టి అందరూ మనకు కులాలతో అత్యధికంగా మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన దేశపాండే అనే ఆధ్వర్యంలో మనం తప్పకుండా హిందుస్థాన్ అవాం మోర్చా ఇక్కడ పనిచేస్తూ తప్పకుండా అందరినీ, బడుగు బలహీన వర్గాలని అందరినీ, ఎవరికైతే అమరవీరుల కుటుంబాలకు ఆదుకోలేదు, 1200 మంది అమరవీరుల కుటుంబాలు చనిపోతే 400 మంది కుటుంబాలకే పొందింది. అట్లా నిరుద్యోగులు, విద్యావంతులు ఎంతోమంది నష్టపోయారు. దుబ్బాక కాన్స్టిట్యూన్స్ యువ మోర్చా వచ్చిన మన మురళీ దేశపాండే గారు, మన అన్నలు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే, ఈ తెలంగాణలో అన్ని కులాలను, మతాలను వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ యువ మోర్చా ఆధ్వర్యంలో మళ్ళా రేపు రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం స్టార్ట్ అన్నిట్లలో అందరినీ కలిసినాం. హిందుస్థానీ అవాం మోర్చా పార్టీ ఆధ్వర్యాన మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా వరుసగా మళ్ళీ అడాక్ కమిటీలు వేయటం జరుగుతుంది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు పాండే గారు చెప్పినట్టుగా ఈ పార్టీ నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా